బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రోజు రోజుకు జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు రోజుకు అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. మాజీ ప్రజాప్రతినిధుల కనుసైగల్లో అధికారుల అండదండలతో పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అభివృద్ధిలో ముందుండి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని, తక్షణమే మున్సిపల్ అధికారులు కార్పొరేషన్ పరిధిలోని అక్రమ నిర్మాణాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని డాక్టర్ రాపోలు రాములు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. బోడుప్పల్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 2 సంవత్సరాలుగా మౌనం పాటించడం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో మార్పు ఉంటుంది, అధికారంలో మార్పు ఉంటుంది, ప్రజలకు సక్రమంగా పనిచేస్తారనే ఆలోచనతోటి ఫెడరేషన్ ఎలాంటి ఉద్యమ కార్యాచరణకు కూడా పెట్టలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఎప్పుడైతే ఈ పాలక మండలి పూర్తయిన తర్వాత అధికారుల అవినీతికి రెక్కలు వచ్చినాయి. ఇలా వాళ్ళందరూ కూడా ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని లెటర్లు ఇచ్చినా ప్రజలు బాధతో వచ్చి ఇచ్చినా కానీ వాటిని పరిష్కరించే దిక్కు లేదు. ఈ శంగిచెల్లలో ఎక్కడ చూడు మీరు కమర్షియల్ కాంప్లెక్స్లకు మీకు ఎవరో అధికారం ఇచ్చింది? G+2 మున్సిపల్కి అధికారం ఉంది. G+2 వేస్తాడు, 10 ఫ్లోర్లు కట్టాడు, 8 ఫ్లోర్లు కట్టాడు, 7 ఫ్లోర్లు కట్టాడు. ఎక్కడ ఎవరు ఇస్తాడు ఈ అధికారము? మీకు ఎవరు చెప్పారు? మీరు ఏం చేస్తారు? ఆఫీసులో కూర్చొని ఖచ్చితంగా మీరు ఫీల్డ్ తిరిగారా? మీరు ఫీల్డ్ తిరిగి పర్యవేక్షణ చేయరా? ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులను పర్మిషన్ ద్వారా నిధులు వస్తాయి, పర్మిషన్ ద్వారా మీకు ఫండ్స్ వస్తాయి. అవి లేవని చెప్పి ఎంతో మంది రోడ్ల కోసం ఇలా మరి కింద పడిపోతూ ఉన్నారు. 2% అప్పులు వస్తూ ఉన్నాయి, బస్సులు బంద్ అవుతూ ఉన్నాయి, అయినా మీకు నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. కాబట్టి కమిషనర్ గారికి అనేక సార్లు చెప్పినాం. శంగిచెల్లలో పాపం పేదల భూమి ఇక్కడ వచ్చిన అమ్మలు, ఇక్కడ అమ్మ వీళ్ళందరూ పేదలు, వాళ్ళ భూమిలో పీటీలో నిషేధాజ్ఞలు ఉన్నాయి. కోర్టు ఆర్డర్ ప్రకారం నిషేధాజ్ఞలు ఉన్నప్పుడు కూడా వాటిని ఉల్లంఘించి విచ్చలవిడిగా కడతా ఉన్నారు. వాళ్ళు పాపం 100 పిటిషన్స్ ఇచ్చారు, 100 అప్లికేషన్ కలెక్టర్కి ఇచ్చారు, 100 అప్లికేషన్ కమిషనర్కి ఇచ్చారు. అయినా కానీ వారికి భయం చెప్పుకోబొక్కు లేదు. వాళ్ళు ఇస్తారు సార్. ఎందుకంటే మేము కమిషనర్ గారికి చూసుకున్నాం, మేము లీడర్లకు చూసుకున్నాం, టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చూసుకున్నాం. మీరు ఎంత చేసినా మాకేం కాదు అనే ధోరణిలో అక్రమార్కులు ఉన్నారు. ఈ అక్రమార్కులను మనమందరం కూడా ప్రజలందరూ కూడా ఏకమైతే అందరూ తూకముడవలసిందే. ఈరోజు మనం అందరం కూడా వస్తున్నాం కాబట్టి అధికారులకు కూడా పరారైపోయింది. ఇలా ఒక్కరు కూడా లేరు. కాబట్టి మనం వాళ్ళకి లెటర్ ఇద్దాం అనుకున్నాము. లెటర్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు వస్తే మా పరువు ప్రతిష్టలు పోతాయి, మా పరువు పోతుందని చెప్పేసి ఇలా ఒక్క అధికారి కూడా ఆడ లేడు. ఏమన్నట్టు మేము బయట పనుల మీద పోయినామని చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది మొదటిది కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతము కాదు. దీని తర్వాత నిత్యము మీకు నిద్ర పట్టకుండా చేస్తాం. మీరు ఇంట్లోకి వెళ్ళిన ఫెడరేషన్ గుర్తుండాలి, మేము చేసిన ఉద్యమాన్ని గుర్తుండాలి. గతంలో ఒకసారి మీరు చూసుకోండి, ఇదే మున్సిపల్ కార్యాలయానికి అక్కడ ఉన్నటువంటి అవినీతి అధికారులందరూ బయటకు నెట్టేసి తాళం వేయటం కూడా జరిగింది. అదేవిధంగా అధికారులందరూ కూడా పికెటింగ్ చేస్తాం, మీరు డ్యూటీలకు వస్తుంటే ఇక్కడ ఆఫ్ చేస్తాం. మీరు ఏ విధంగా ప్రజలకు చేయకుండా మీ స్వలాభం కోసం మీకు వచ్చే జీతాలు సరిపోవన్నట్టుగా లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అవినీతి జరుగుతూ ఉంది. ఇలా లక్షల కోట్ల రూపాయలు మున్సిపల్ ఆదాయానికి వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. శంగిచెల్ల ప్రాంతంలో సుమారు 10 కాలనీలకు డ్రైనేజ్ కూడా దిక్కు లేదు. పర్మిషన్ లేకుండా కూడా దృష్టికి వస్తలేదు. ఈ చంద్రశేఖర్లో 34, 35, 36 ఓట్ ఆర్డర్ ఉంటాయి. అక్కడ ఎట్లాంటి
నియోజకవర్గానికి వచ్చినాము వాళ్ళు మమ్మల్ని చేసుకోమని ఎందుకు చేసుకోమంటారు వాళ్ళు వాళ్ళు చేపలు తింటున్నాయి కాబట్టి వాళ్ళు ఇంటి పడుతుంది కాబట్టి సరైన గుర్తు చేసుకో ఈ విధమైనటువంటి సంబంధాలు మొత్తం అభివృద్ధి గతంలో కూడా మేము ఇదే మున్సిపల్ ఆఫీస్కి అధికారులకు బయటకు నెట్టేసి ఛాలెంజ్ చేస్తాం తెలంగాణ ఒకసారి ఈ బోర్డులో ఈ మున్సిపల్ ఆఫీస్ మళ్ళీ అలాంటి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరికీ ఒక్కటే తెలియజేస్తున్నాను. వీరికి అనుకున్న టైంకి మనం పనులు చెల్లించాలి, కానీ అభివృద్ధి మాత్రం అసలు చేయరు. కనుక ఇక్కడి నుంచి అభివృద్ధి చేస్తేనే మేము పన్ను కడతామని గట్టిగా ప్రామిస్ తీసుకొని పన్ను కట్టే విధంగా చేయండి. ఎందుకంటే వీళ్ళు మారరు. మనం చెప్పి 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 యాస్ట్ వస్తుంది తప్ప ఆ గుంతలు అట్లనే ఉంటాయి, ఆ రోడ్లు అట్లనే ఉంటాయి, ఆ మురుగునీళ్ళు పొంగిపోతూనే ఉంటుంటాయి. మనం ఏమైనా పర్లే కానీ అధికారులకు అవసరం లేదు. అధికారులు బాగుంటే చాలు, వాళ్ళ నెల జీతాలు వస్తే చాలు. మనం ఎట్లా సర్వనాశనమైనా కానీ వాళ్ళకి ఎలాంటి బాధ ఉండదు. కనుక ట్యాక్సులు కట్టకండి. ఈసారి మేము ఫెడరేషన్ తరఫున ఉన్న 200 కాలనీల సుమారు అందరూ అధ్యక్షులకు కార్యవర్గానికి చెప్పినాం, మీరు ట్యాక్స్ వెంటనే చెల్లించి ఏర్పాటు చేయండి, మీ కాలనీ అందరికి చెప్పండి అని మేము చెప్పిన తర్వాత ఎప్పుడు కన్నా ఏ సంవత్సరం కానీ ఈ సంవత్సరం 5 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి కమిషనర్ గారే చెప్పారు. ఆ 5 కోట్లు కాదు 50 కోట్లైనా మేము కట్టించే శక్తి మా ఫెడరేషన్కు ఉంది. ప్రతి ఒక్క కాలనీలో కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరు మాకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి మేము అనుకుంటేనే మీరు ఏమని పెరిగింది. మా అభివృద్ధి మీరు ఎందుకు చేయరు? చేయనప్పుడు మీకు మాకు ఏమవసరం? మీరు ఇక్కడ ఉండి ఏమవసరం, లేకపోతే ఏమవసరం? మీరు మాకు అక్కర్లేనప్పుడు మీరు మాకు అక్కర్లేదు. మా పన్ను వదిలేసండి, మా పన్ను మేము వసూలు చేసుకొని మేమే అభివృద్ధి చేసుకుంటాం అని చట్ట విధంగా పోవద్దని చెప్పేసి మీకు గౌరవించి మరొకసారి ఫెడరేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా మేల్కొని రేపటి నుంచి అభివృద్ధి చేయడం మీరు తక్షణమే మొదలుపెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు బోడుప్పల్లో చెనిగిచెర్ల, బోడుప్పల్, బొల్లిగూడ పరిసర కాలనీలలో ఎక్కడ చూసినా కూడా అవినీతి కట్టడాలే మనకు దర్శనమిస్తున్నాయి. దాన్ని కాలనీవాసులందరూ కూడా ఫెడరేషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదుని అందుకొని ఇవాళ ఫెడరేషను ధర్నా ప్రోగ్రాంకు పిలుపునిచ్చింది. ఈ యొక్క మహాధర్నా ప్రోగ్రాంకి మహిళలు, కాలనీవాసులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను మా గౌరవ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోల్ రాములు గారి సారథ్యంలో నడిచినటువంటి ఈ ధర్నా ప్రోగ్రాంలో కమిషనర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. మేమందరం కూడా ట్యాక్సీలు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి, మేమందరం కూడా పన్నులు కడితేనే మీకు జీతాలు వస్తున్నాయి. మీరు మాకు జవాబుదారులు, మా సంక్షేమం కోసం పనిచేయండి, మా కాలనీ వాసుల డెవలప్మెంట్ కోసం పనిచేయండి. కానీ మీరు రాజకీయ నాయకుల యొక్క అడుగులకు మడుగులెత్తే విధంగా పనిచేస్తే మటుకు ఫెడరేషన్ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము లోన్లు తీసుకొని వచ్చి కూడా మాకు ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఒక్క నెల కూడా ఇబ్బంది కలగకుండా ట్యాక్సులు పే చేస్తున్నాం. అలాంటప్పుడు మీకు మా పైన గౌరవం పట్ల గౌరవం ఉంచి మీరు మాకు సర్వీస్ ఇవ్వాలి. కానీ ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరిచి అక్రమ కట్టడాలను అరికట్టకపోతే భవిష్యత్తులో మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి మేము పిలుపునియడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.